అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. ప్రెసిడెంట్ స్వల్ప దగ్గు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన డెలావేర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది. కాగా కోవిడ్ చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఇబ్బంది ఏమీ లేదని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది. గతంలోనే వ్యాక్సిన్ తీసుకోవడంతో ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. లాస్ వెగాస్ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత కోవిడ్-19 నిర్ధారణ అయిందని వైట్ హౌస్ పేర్కొంది. డెలావేర్లోని నివాసంలో ఆయన ఐసోలేషన్లో ఉన్న బైడెన్ అక్కడి నుంచే తన విధులను కొనసాగిస్తారని వైట్ హౌస్ ప్రకటించారు. యునిడోస్ ప్రచారంలో ప్రసంగించాల్సిన ఉన్న జో బైడెన్ అర్ధంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్ కు బయలుదేరారు. ఎయిర్ ఫోర్స్ వన్లోని ఎక్కేటప్పుడు బైడెన్ మాస్క్ ధరించకపోవడం గమనార్హం. ఇకపోతే ఆయనతో ఉన్న విలేకరులతో తాను బాగానే ఉన్నట్లు వెల్లడించారు. కాగా బైడెన్ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తానని అన్నారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురి కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా జో బైడెన్ వయసు ప్రస్తుతం 81 సంవత్సరాలు. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. పలు సభలు, సమావేశాల్లో ఆయన తిక్కమక పడుతూ విమర్శల పాలవుతున్నారు. అధ్యక్ష ఎన్నికలు 2024 నుంచి వైదొలగాలంటూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఇటీవలే హత్యాయత్నం జరిగిన విషయం తెలిసింది. ఆ తర్వాత ట్రంప్ ఆదరణ పెరిగిందని పలు సర్వేలు చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.